పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా నమస్తే అన్నా. నేనన్నా కిరణ్ కుమార్ అంటానా. ఏ హాయ్ పాపా. నాకు గన్నెత్తారా? వెల్కమ్ టు హక్లైస్ ద ఎంటర్టైనర్ ఛానల్. ఇప్పుడు దాకా కొత్తగా ఎవరైనా వచ్చుంటే అర్జెంట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా ఉన్న సబ్స్క్రైబర్స్కి ఇదైతే ఒక వీడియోస్ చూసేయండి. స్టార్ట్ చేద్దాం. అరే బాబు నా ఎటర్ దా స్టార్ట్ కొట్టు. మన ఫస్ట్ డెస్టినేషన్ పెద్దంపల్లి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మా వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ గురించి మాట్లాడుకుంటున్నారు, నన్ను ట్రోల్ చేస్తాం. వినండి. ఎప్పుడో గంటకు ఒకటి కాదు, సంవత్సరం ఒకటి కాదు, సంవత్సరం ఒకటి ఏం చేస్తాం. అలా అయిపోయింది. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. గుడిలో అయితే మాత్రం చాలా మంది ఉన్నారు. మేమైతే పెద్దమ్మ గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఈరోజు నాకు తెలిసి వీకెండ్ కాబట్టి చాలామంది జనాలు అయితే వచ్చారు, చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. మనం అలా స్లోగా లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ గుడి చుట్టుపక్కల అయితే ఇలా అయితే ఉంది. వెదర్ కూడా ఈరోజు చాలా బాగుంది. ఇక్కడ మా పాప పాప హాయ్. గన్నెత్తారా? మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోతే ఇక్కడ మన ప్రయత్నాలు అయితే చేయాలి కదా. ఫస్ట్ ఇక్కడ మన హేమంత్ అన్న హాయ్ చెప్తున్నాడు. ఇంకా ఇలా చూసుకుంటే గుడికి ఆర్కిటెక్చర్ కానీ అన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. అండ్ మేము తిరిగిన హైదరాబాద్లో 1 డే మొత్తం ఉండి మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. అలాగే మహారాష్ట్ర వెళ్ళిపోయి షిరిడి కూడా ఎక్స్ప్లోర్ చేసాం. ఆ వీడియోస్ కూడా వస్తాయి. మీరు అర్జెంట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలా ప్రదర్శనలు చేస్తుండగా ఇక్కడ జనాలు ఉన్నారు. జనాలు ఏంటో కాయిన్స్ పెడుతున్నారు. ఎందుకు ఈ కాయిన్స్ పెడుతున్నారని చెప్పి నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ మనకి చెప్పడానికి మన పెద్ద మనిషి ఒకరు ఉన్నారు. ఆయన చెప్పడానికి ముందుకు వచ్చారు. ఆయన ఏం చెప్పారో మనం కూడా విందాం. అసలు ఎందుకు జనాలందరూ ఈ కాయిన్స్ ఇలా నుంచోబెడుతున్నారు, దీని వెనకాల స్టోరీ ఏంటి, ఆ కథ ఏంటి, అందరూ ఎందుకు ఇన్ని మంది ఇంతసేపు కూర్చొని ఎందుకు ట్రై చేస్తున్నారు అడుగుదాం. మనం ఈ పెద్ద మనిషిని అడుగుదాం. కోరుకొని కాయిన్ నిలబెట్టాలి. దాని నుంచి దానికి కోరిక తీరుతుంది. తిరగలేదు అనుకో కోరిక తీరదు. దానికన్నా సస్పెన్స్ బెస్ట్ మనకి. ఎందుకు చెప్పు, కోరుకున్న తర్వాత నిలబడలేదు అనుకో, కోరుకున్న తర్వాత నిలబడలేదు అనుకో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా అంటే అది కరెక్టే. బట్ ఈ గుడి అయితే చాలా పవర్ఫుల్. చాలామంది కూర్చొని గంటలు ట్రై చేస్తున్నారు. బట్ ఎప్పుడు ఆ కాయిన్ గంటలు పెట్టకూడదు. మనం ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎప్పుడైతే మనం ఫస్ట్ అలా పెట్టంగానే అది నుంచోవాలి. అప్పుడు మనం కోరుకోవాలి, అప్పుడు తీరుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళందరి నమ్మకం. చాలామంది అయితే ట్రై చేస్తున్నారు. 1 అవర్ నుంచి దగ్గర మేము 1 అవర్ ఉన్నాగా చాలామంది అయితే ట్రై చేస్తున్నారు. బట్ కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. అదృష్టం. మేమైతే అమ్మవారిని దర్శించుకొని అయితే వచ్చేసాం. నమస్తేనా. హేమంత్ అన్న అయితే అమ్మవారిని ఫోటో తీద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. వాళ్ళేం ఫోటో తీయొద్దన్నా కానీ మనం ట్రై చేస్తున్నాడు. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి అమ్మవారి తల్లి గుడిని దర్శించుకోండి. ఇది హైదరాబాద్లోనే ఉంటుంది. చాలా ఫేమస్ గుడి, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనం గుడి చుట్టూరు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. గుడి చుట్టూరు ఎలా ఉంటుందో నేనైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మనం ఇప్పుడు ప్రసాదాలు తీసుకోవడానికి అయితే వెళ్దాము. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్. కానివరే మనం ప్రసాదాలు ఇచ్చే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనం ప్రసాదాలు తీసుకోవాలి. ఇక్కడ చూడండి ముందు ఒకటి ఉంది కదా, ఇక్కడ మనం ప్రసాదాలు తీసుకొని మనం ఇక్కడ కూర్చొని ముందు తినొచ్చు. దీని లోపలికి వెళ్తే వాళ్ళు ప్రసాదాలు లైన్లో ఉంటుంది. ఒక్కొక్క లైన్లో నుంచొని అయితే ప్రసాదాలు తీసుకోవచ్చు. అప్పుడు దాకా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఈ వీడియో అయితే ఇంకా ఎండ్కి వచ్చేసింది. మీరైతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మంచి క్రేజీ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తున్నాము. మంచి వీడియో గ్లిమ్స్ అయితే వెంటనే చూసేయండి. ఇంకా ప్రసాదాలు తింటామే. మంచి ఫోటో పోజ్ ఇద్దామని చెప్పి నుంచున్నాను. చూసారు కదా మన నెక్స్ట్ వీడియో ఎక్కడో. ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ప్లేస్ మీకు ఏంటో తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.